హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. రీసెంట్గా వెద్దా ట్రైబ్స్ గురించి మనం న్యూస్లో చూసే ఉంటాం. ఎందుకు ఈ వెద్దా ట్రైబ్స్ అనేటువంటివి న్యూస్లో ఉన్నాయంటే, సాధారణంగా ఈ వెద్దా ట్రైబ్స్ అనేటువంటి వారు భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. వీరు శ్రీలంకలో నివాసం ఉంటున్నటువంటి ట్రైబల్ పాపులేషన్. కానీ ఇది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ వెద్దా ట్రైబ్స్ యొక్క డిఎన్ఏ అంట లేదా జీన్స్ అంట భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ట్రైబల్ డిఎన్ఏస్తో మ్యాచ్ అయింది అని చెప్తున్నారు. రీసెంట్గా సిసిఎంబి అనేటువంటి సంస్థ జరిపినటువంటి రీసెర్చ్లో, ఈ స్టడీలో కొలంబో యూనివర్సిటీ మరియు సిసిఎంబి ఏదైతే రీసెర్చ్ చేసిందో వారు తెలిపినటువంటి నివేదిక ప్రకారం ఈ వెద్దా ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ఒడిస్సాలో ఉన్నటువంటి శాంతాల్ ట్రైబ్స్కి కావచ్చు, అదేవిధంగా కేరళ, తమిళనాడు, ఈ ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో ఉన్నటువంటి ట్రైబల్స్ గ్రూప్స్కి కూడా వారి యొక్క జీన్స్ అనేటువంటి మ్యాచ్ అవుతున్నాయంట. అసలు వెద్దా అంటే మనకి తమిళ్లో హంటర్స్ అంటాం. సాధారణంగా మనకి ట్రైబ్స్ అనగానే హంటింగ్ అండ్ గ్యాదరింగ్ వర్క్స్ చేస్తూ ఉంటారు. అంటే వేటాడడం కానివ్వండి, అడవిలోంచి వారి యొక్క ఫుడ్ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో ఈ వెద్దా ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళు మనకి శ్రీలంకలో మనకి కనుగొనడం జరిగింది. ఈ శ్రీలంకలో ఉన్నటువంటి ఈ వెద్దా ట్రైబ్స్ వీళ్ళ యొక్క ట్రైబల్ లాంగ్వేజ్ కాకుండా సిన్హెలీస్ అనేటువంటి లాంగ్వేజ్ని కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి ట్రైబ్స్ న్యూస్లో వెద్దా ట్రైబ్స్ అనేటువంటి వారు ఎక్కడ ఉన్నారు అంటే శ్రీలంకలో ఉన్నారు. అండ్ అదేవిధంగా వారికి భారతదేశానికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, వీరి యొక్క జీన్స్ లేదంటే వీరి యొక్క డిఎన్ఏ అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్తో మ్యాచ్ అవుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్తో మ్యాచ్ అవుతుంది. అంటే 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్తో ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క వెద్దా ట్రైబ్స్కి భారతదేశంలో ఉన్నటువంటి ట్రైబల్ పాపులేషన్ యొక్క కొంతమంది ట్రైబల్ పాపులేషన్ యొక్క డిఎన్ఏ అనేది కలుస్తుంది అని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా హంటింగ్ అండ్ గ్యాదరింగ్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతారు. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే రీసెంట్ స్టడీ కూడా ఏం చెప్తుందంటే 1000 సంవత్సరాల నుంచి కూడా భారతదేశంతో వీరి యొక్క జీన్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయి. భారతదేశంలో ఏ సంస్థ ఈ యొక్క స్టడీ నిర్వహించిందంటే సిసిఎంబి అనేటువంటి సంస్థ, మరి కొలంబోలో ఉన్నటువంటి కొలంబో యూనివర్సిటీతో కలిసి ఈ యొక్క స్టడీ చేయడం జరిగింది. సో అందుకే ట్రైబ్స్ ప్రిజర్వ్డ్ జెనెటిక్ ఐడెంటిటీ ఓవర్ మిలీనియా. సో ఈ యొక్క శ్రీలంకలో ఉన్నటువంటి వెద్దా ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ట్రైబ్స్తో జీన్స్ అనేటువంటివి పంచుకోవడం జరుగుతుంది అని మనకి ఈ యొక్క ట్రైబల్ గ్రూప్ పాపులేషన్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్.